హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనకి ఏంటంటే ఈ వీడియోలో మీకు సీసాప్ గురించి వివరిస్తాం స్టూడెంట్స్. సీసాప్ అంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు. మనకి ఏంటంటే జొసాప్ కౌన్సిలింగ్ 2024 రౌండ్స్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత 5వ రౌండ్ పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోతాయి స్టూడెంట్స్. ఈ సీట్లన్నీ కూడా సీసాప్లో కన్వర్ట్ అవుతాయి. సీసాప్లో ఏంటంటే స్పెషల్ రౌండ్స్ అని 2 ఉంటాయి. ఆ స్పెషల్ రౌండ్స్ ద్వారా మనకి ఏంటంటే జొసాప్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లన్నీ కూడా సీసాప్లో వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఈ సీసాప్ అనేది ఏంటంటే స్పెషల్ 2 రౌండ్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే స్టూడెంట్స్ మీరందరూ కూడా నేను చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేస్తున్నాను. నేను మెంటర్షిప్ స్టార్ట్ చేశాను సీసాప్కి సంబంధించి. ఈ మెంటర్షిప్ తీసుకోండి. ఈ మెంటర్షిప్ 500 రూపీస్ మాత్రమే. నా ఫోన్పే నెంబరు, తర్వాత వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా మెంటర్షిప్ కావాలనుకుంటే 500 రూపీస్ నాకు ఫోన్పే చేసి అదే నెంబర్కి తిరిగి స్క్రీన్ షాట్ వాట్సాప్ ద్వారా పంపించినట్టయితే నేను మెంటర్షిప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. అదేవిధంగా సాయిల్ స్పిల్లింగ్ ఆర్డర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సాయిల్ స్పిల్లింగ్ అనేది ఏంటంటే చాలా కేర్గా చేయాలి, ఎందుకంటే ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏంటంటే సాయిల్ స్పిల్లింగ్ ఏ విధంగా మీరు ఫిల్ చేయాలనేది మొత్తం పీడిఎఫ్లో మీకు పంపిస్తాను. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా ఏంటంటే మనకి కొంతమంది ఐఐటీలో చదవాలని, తర్వాత ఎన్ఐటీలో చదవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా ఏదో కారణంతో సీట్లు కోల్పోతారు. వాళ్ళందరూ కూడా సీసాప్లో వాళ్ళకి సీట్లు సాధించే అవకాశం ఉంది. ఆ విధంగా సరైన గైడెన్స్ లేకపోయినట్టయితే మీరు సాధించలేరు. ఎవరో ఒక గైడెన్స్ ఉండాలి. అందుకే మెంటర్షిప్ తీసుకోండి. ఈ మెంటర్షిప్ 500 రూపీస్ మాత్రమే, చాలా తక్కువ అమౌంట్. ఇది మీరు ఏంటంటే ఈ మెంటర్షిప్ డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫోన్పేకి ఆ నెంబర్కి ఫోన్పే 500 రూపీస్ ఫోన్పే చేయండి. ఫోన్పే చేసిన తర్వాత తిరిగి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించినట్టయితే నేను మెంటర్షిప్లో యాడ్ చేస్తాను. మీకు డీటెయిల్స్ అని వివరిస్తాను. ఏ విధంగా సీసాప్లో మీరు ఏ విధంగా డూ అండ్ డూస్ అని కొన్ని ఉంటాయి, చాలా జాగ్రత్తగా వివరించాలి. మీకు ఏంటంటే మీకు తర్వాత సాయిల్ స్పిల్లింగ్ లిస్ట్ మెయిన్. అది సాయిల్ స్పిల్లింగ్ ఎలా చేయాలనేది నేను మీకు పీడిఎఫ్లో మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా ఏంటంటే సీసాప్లో మీరు సీట్లు కోల్పోయిన సీసాప్లో మీరు పార్టిసిపేట్ చేయండి. మీకు జొసాప్ కౌన్సిలింగ్లో సీట్లు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సీట్లు పోయిన వాళ్ళు, తర్వాత ఫీజు పేమెంట్ చాలామంది తెలియక ఫీ పేమెంట్ చేయరు. అలాంటి వాళ్ళు సీట్లు కోల్పోతుంటారు. వాళ్ళందరూ కూడా సీసాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకనుకుంటే ఇది మనకి ఐఐటీలో చదవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మామూలు ఇంజనీరింగ్ కాలేజీల కన్నా జాతీయ స్థాయిలో చదివే ఇంజనీరింగ్కే మంచి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు ఐఐటీలో చదవాలని కోరుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీ సీసాప్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఏంటంటే సీసాప్లో 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 2 స్పెషల్ రౌండ్ ఏ విధంగా పనిచేస్తాయి, మనకి జొసాప్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లన్నీ కూడా సీసాప్లో వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. ఈ సీసాప్ ఏ విధంగా ఉంటుందంటే, సీసాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ సీసాప్ కౌన్సిలింగ్ జూలై 26 ఈవినింగ్ 5 తర్వాత సీసాప్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సీట్లన్నీ కూడా వాళ్ళు సీసాప్ వెబ్సైట్లో వాళ్ళని ప్రొవైడ్ చేస్తారు. ఈ సీట్లు మిగిలిపోయిన సీట్లన్నీ కూడా సీసాప్ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరుస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విషయం తెలుసుకోండి. మనకి జొసాప్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లన్నీ కూడా సీసాప్లో మనకి పీడిఎఫ్ రూపంలో ఎక్కడైతే ఏ కాలేజీలో సీట్లు మిగిలిపోయినాయో మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే సీసాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత సీసాప్ స్టార్ట్ అయిపోతుంది. సీసాప్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం స్టార్టింగే ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీ పేమెంట్ ఎంత కట్టాలి, చాలామంది స్టూడెంట్కి ఇదే విషయం తెలియదు. ఫీ పేమెంట్ ఎంత కట్టాలి అనేది కూడా మనకి సీసాప్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ పక్కన డాష్ బోర్డ్లో క్లియర్గా కనిపిస్తుంది కేటగిరీ వైజ్. మనం ఏంటంటే ఇప్పుడు మనం సీసాప్ ఫీజు గురించి ఆటోమేటిక్గా మారుతుంటాయి. అవి మనకి అక్కడ డాష్ బోర్డ్లో ఎంత అయితే కనిపిస్తుందో అంత ఫీజు కట్టేయడమే. అందుకని సీసాప్లో పార్టిసిపేట్ అంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటుగా SREF అని ఉంటుంది, స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ. మనకేంటంటే జొసాప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫీజు పేమెంట్ చేయక్కర్లేదు. సీట్ వచ్చిన తర్వాతే సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అని పే చేస్తాం కదా. ఇందులో అలా కాదు, స్టార్టింగే స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ SREF అని ఉంటుంది. స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ పే చేయాలి. స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అంటే ఏంటి, స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ ముందే కట్టించుకుంటారు వాళ్ళు సీసాప్ వాళ్ళు. ఎందుకంటే
స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాలు జాగ్రత్తగా తెలుసుకోండి. మీరు జొసాలో 5th రౌండ్ వచ్చిన తర్వాత మీకు సీట్ నచ్చిన మీకు సీట్లు వస్తాయి కదా, అందులో పార్షియల్ అడ్మిషన్ ఫీజు కంపల్సరీగా పే చేయండి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయకపోతే మీకు జొసాలో వచ్చిన సీట్ మంచి సీట్ కాకపోయినా, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆ సీట్లో మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు చేయకపోతే ఆ వచ్చిన సీటు కూడా పోతుంటుంది, పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు జొసాలో 5th రౌండ్ తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేస్తే ఈ సీటు సీసాప్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ సీట్ అక్కడ ఉంటుంది, మీకు ఆప్షన్లో కనిపిస్తుంది. లాస్ట్లో మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మనకి జొసాలో సపోజ్ ఎన్ఐటి వరంగల్ కెమికల్ వచ్చిందనుకోండి, మనకి సీసాప్కి వెళ్ళేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటామా, చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు మనకి ఆ సీటు జొసాలో వచ్చిన సీటు అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు PIF కడితే ఇక్కడ PIF కట్టకపోతే ఆ సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ PIF కట్టాలి, జొసాలో 5th రౌండ్ తర్వాత PIF కడితే మీకు అక్కడ సీసాప్కి మీరు వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు అక్కడ ఈ సీట్ అనేది మనకు లాస్ట్లో కనిపిస్తుంది. మనకి ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆ సీట్ డౌన్లో ఉంటుంది. ఇప్పుడే కూడా మనకి మనకి కౌన్సిలింగ్ అలార్గర్థం ఎలాగ పనిచేస్తుందంటే ఇప్పుడు సిస్టము పైనుంచి కిందకి చెక్ చేస్తుంది. కాబట్టి మనకి జొసాలో వచ్చిన సీటు లాస్ట్లో మనకి డిస్ప్లే అవుతుంది. మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటామో అన్ని ఆప్షన్స్ అలా లాస్ట్లో ఉంటుంది ఆ సీటు. మనకి ఎప్పుడైతే మనకి కౌన్సిలింగ్లో మనకి ఫ్రీజ్ అయిపోతుంటాయి కదా ఆప్షన్, మనకి లాగ్ అయిపోయినప్పుడు మనకి కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ షెడ్యూల్ టైంకి మనకి పైనుంచి సిస్టమ్ చెక్ చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనకి ఈ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా జొసా కౌన్సిలింగ్ కానీ సీసాప్ కానీ సిస్టము మన సీట్ అలాట్మెంట్ పైనుంచి మనం పెట్టుకున్న ఆప్షన్లో పైనుంచి డౌన్కి అలాగా మన ర్యాంక్ని బట్టి మన కేటగిరీని బట్టి చెక్ చేసి మన సీట్ అలాట్మెంట్ జరుగుతాయి. ఆ విధంగా ఏంటంటే మీరు సీసాప్లో పార్టిసిపేట్ చేయాలంటే నా హెల్ప్ తీసుకోండి, మెంటార్షిప్ తీసుకోండి. ఈ మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. కేవలం 500 రూపీస్ మాత్రమే, చాలా తక్కువ అమౌంట్. మీకు అన్ని విధాలుగా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. మీకు మెయిన్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మెంటార్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెంటార్షిప్ డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, తర్వాత ఫోన్పే నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ నెంబర్కి మీరు 500 రూపీస్ ఫోన్పే చేసినట్టయితే నేను కంప్లీట్గా అందులో మీకు ఈ మెంటర్షిప్లో యాడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తాను. తర్వాత మీకు కంప్లీట్గా గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. డైలీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ యూట్యూబ్ వీడియోలు ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సీసాప్లో పార్టిసిపేట్ చేసే ఉద్దేశం ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా నా మెంటర్షిప్ తీసుకోండి. ఈ విధంగా ఏంటంటే మీకు హెల్ప్ఫుల్గా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా ఏంటంటే మీరు సీసాప్లో పార్టిసిపేట్ చేసేటప్పుడే స్టార్టింగ్ ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. అది ఎంత అనేది ఏంటంటే మనం డిస్కస్ చేసుకునే బదులు ఫీ పేమెంట్ ఎంత కట్టాలనేది కూడా మనకి ఇందులో మనకి జొసాలో మనకి ఫీ పేమెంట్ ఉంటుంది కదా. జొసాలో సీట్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోయినా, సీట్ నచ్చగా మీరు విత్డ్రా అయిపోయినా ఇందులో 35,000 రూపీస్ అందులో కన్వర్ట్ అవుతుంది. అమౌంట్ ఎక్కడికి పోదు, మీరు కట్టిన అమౌంట్ అందులో ఉంటుంది. సీసాప్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు PIF ఇక్కడ పే చేస్తేనే ఈ PIF అమౌంట్ మీరు కట్టిన 35,000 అక్కడికి సీసాప్లో కన్వర్ట్ అవుతుంది. సీసాప్లో కన్వర్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ టోటల్ ఫీ క్యాలిక్యులేట్ వాళ్ళు చేస్తారు. రిమైనింగ్ ఫీ మీరు అక్కడ కట్టవలసి ఉంటుంది. ఆ విధంగా ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ జరుగుతుంది. కాబట్టి మీరు సీసాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే SREF ఉంటుంది, స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ. స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అంటే స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ, IAF 1 అంటారు. IAF 1, 2 రెండు ఉంటాయి. మళ్ళీ IAF 1 ఎప్పుడు కట్టాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ, స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ IAF 1 పే చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు షెడ్యూల్ ప్రకారం మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ మీకు సీట్లు వస్తాయి కదా. సీట్లు వచ్చిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ 2 ఉంటుంది. IAF 2 ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ 2 పే చేసిన తర్వాత అప్పుడు మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడైతే సీట్లు వస్తాయో ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ మీరు ఆ కాలేజీలో అడ్మిషన్ మీకు క్లాస్లో ఆ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు సీసాప్ గురించి కొద్దిగా క్లారిటీగా మీరు తెలుసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మీకు చేస్తుంటాను కాబట్టి నా మెంటర్షిప్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్.